జగన్లో ఒక మంచి మార్పు వచ్చింది. నాయకులు కార్యకర్తలతో వరుసగా వెళ్తున్నారు, జనంలోకి కూడా వెళ్తున్నారు. తనకు మీద 5 ఏళ్లలో ఉన్నటువంటి ముద్ర కార్యకర్తలకు దూరం, నాయకులకు దూరం అన్నట్టు. ప్రస్తుతం ఓ వైపున రోజు పార్టీ కార్యాలయంలో మీటింగ్ అవుతూ ఉన్నారు. మొన్న ఒక 5-6 రోజుల పాటు బెంగళూరు తప్పించి మిగతా రోజుల్లో వచ్చినటువంటి నాయకులందరితో భేటీలు అవుతున్నారు. వాళ్ళతో డీటెయిల్డ్గా మాట్లాడుతూ ఉన్నారు. అదే సందర్భంలో వాళ్ళు చెప్పేటటువంటి వింటున్నారు, వాళ్ళకి ఏం చేయాలి అన్నటువంటి సూచిస్తూ వచ్చారు. మరొక వైపున అయిన వాళ్ళని కాపాడుకునేందుకు లేదా అయిన వాళ్ళకి అండగా నిలబడేందుకు జైలు దగ్గరికి వెళ్ళి పరామర్శించి వచ్చినటువంటి ఉదంతం కూడా చూసాం. సరే, దాన్ని తప్పుబట్టే వాళ్ళు ఉంటారు, రైట్ అనేటటువంటి వాళ్ళు ఉంటారు. అది పక్కన పెడితే ఇంకా రావాల్సినటువంటి ప్రధానమైనటువంటి మార్పు, పార్టీ కార్యాలయం దగ్గరికి ఎవరైనా బాధితులు అంటే ఇప్పుడు ప్రస్తుతం పెన్షన్దారులు ఉన్నారు. ఆ పెన్షన్దారులకు సంబంధించి చాలామందికి పెన్షన్లు ఆగిపోయినాయి. ఆ ఆగిపోయినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వాళ్ళు వస్తే మాట్లాడేటటువంటి, ఇక్కడ తెలుగుదేశం పార్టీ గత 5 ఏళ్లలో చేసినటువంటి పని ఏంటంటే ప్రతి చిన్న అంశాన్ని వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్, వాళ్ళ సోషల్ మీడియా వీటి ద్వారా హైలైట్ చేసింది. ప్రతి చిన్న అంశాన్ని, ఇదిగో పెన్షన్ వీళ్ళకి ఆగేంది, లేకపోతే వీళ్ళకి ఇట్లా జరిగింది, వీళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చింది, అక్కడ ఏం జరిగినా సరే దాన్ని మామూలుగా ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఇదిగో ఈ ప్రభుత్వం హయాంలోనే ఇట్లా జరిగింది అన్నటువంటి అట్లాంటి సిస్టమ్ ఇక్కడ పెట్టుకోలేదు. అన్ని అధికారిక వాటి నుంచినే పెట్టారు. అప్పట్లో కొంతమందికి మీద కేసులు పెట్టింది వైసీపీ గవర్నమెంట్, ఆ తర్వాత ఏం కాలేదు కదా. అంటే ఒకటి పబ్లిక్లోకి ప్రతి అంశాన్ని ఇప్పుడు సాక్షిలో రాసుకొస్తున్నారు 100 కొద్ది వార్తలు, అక్కడ ఎట్లా జరిగింది, ఇక్కడ ఎట్లా జరిగింది అన్నటువంటి. అవి జగన్ ట్విట్టరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సిస్టమ్స్ ద్వారా రన్ అవ్వాలి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ రన్నింగ్లోకి తీసుకురావాలి. అప్పుడు పబ్లిక్లోకి వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈనాడు, జ్యోతి అవి రాయవు, సాక్షి ఒకటి రాస్తే అది ఎవరు చూడరు. అదే సందర్భంలో సోషల్ మీడియాలో ఒకదానికొకటి, ఈవెన్ టీడీపీ వాళ్ళే చూస్తారని కాదు, మిగతా వాళ్ళు కూడా చూస్తారు. వైసీపీ వాళ్ళే చూస్తారని మిగతా వాళ్ళు కూడా చూస్తారు. ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా చేతిలో ఉంటుంది కాబట్టి. ఆ ప్లాట్ఫామ్ని గతంలో వినియోగించుకున్నటువంటి వైసీపీ దెబ్బతింటోంది. మరి అది సెట్ చేసుకుంటారు లేదా చూడాల్సి ఉంది.